హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూలై 12th మండే 8 AM కి కొత్తగా గూగుల్ క్లౌడ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, జూలై 12th మార్నింగ్ 8 AM కి. సో దానికోసం డీటెయిల్స్ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో డీటెయిల్స్కి వచ్చేసరికి యాజ్ ఎ టోల్ ఎర్లియర్, డేట్ వచ్చేసరికి జూలై 12th, టైమింగ్ వచ్చేసరికి 8 AM IST టిల్ 9:15 or 9:30 వరకు పడుతుంది సెషన్స్ డైలీ. ఓకేనా? సో మండే టు ఫ్రైడే ఉంటుంది. వీకెండ్స్ జనరల్‌గా తీసుకోను సెషన్స్. బట్ ఏవైనా ఎక్స్‌ట్రా టాపిక్స్ చెప్పాలి, లేదా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఏవైనా కావాలంటే లెట్స్ కనెక్ట్ ఆన్ సాటర్‌డే ఆర్ సండే. దట్స్ ఫైన్ ఫర్ మీ, రైట్? సో బిఫోర్ ఐ షో యూ ద కంటెంట్‌లో మొత్తం డీటెయిల్స్ చెప్పే ముందు లెట్ మీ షో యూ ఫ్రమ్ వేర్ యూ కెన్ జాయిన్ ద సెషన్. ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలి, ఏంటి అనేది క్లియర్‌గా చూద్దాం. ఇది ట్రైనింగ్ వచ్చేసరికి గూగుల్ మీట్‌లో ఆర్గనైజ్ చేయబడింది. ఈ లింక్ ఓపెన్ చేస్తే సరిపోద్ది. మీరు రిజిస్ట్రేషన్స్ ఏం అవసరం లేదు. ఈ లింక్, నా ఫోన్ నెంబర్, ఈ కాంటాక్ట్స్, కరికులం డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేస్తాను. ఈ డైరెక్ట్‌గా ఏమైతే గూగుల్ మీట్ లింక్ ఉందో ఈ లింక్ కాపీ చేశారనుకోండి, ఎనీ బ్రౌజర్, డైరెక్ట్‌గా మీరు లాగిన్ అయిపోవచ్చు. సో అదే మీరు మీటింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కానీ, మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ ఏం అవసరం లేదు. ఆస్క్ టు జాయిన్ అని ఉంటది. జాయిన్ అయిపోవచ్చు. ఎట్ వాట్ టైమ్? 12థ్ జూలై 12th 8 AMకి. ఓకేనా? సో దట్స్ ఫ్రమ్ వేర్ యూ కెన్ కనెక్ట్. అండ్ కరికులంలోకి వెళ్ళే ముందు నా ఛానల్లో ఆల్రెడీ జీసీపీ మీద కొన్ని వీడియోస్ చేశానండి ప్రీవియస్‌గా. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తే చాలా బెటర్. ఎందుకంటే మీకు ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది ఏంటి అని చెప్పి. ఈ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళొచ్చు. ఈ ప్లేలిస్ట్ చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని మీరు ఒకసారి వ్యూ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ హావింగ్ సమ్ టైమ్ బిఫోర్ కమింగ్ టు సెషన్స్, రైట్? బట్ దట్స్ నాట్ మ్యాండేటరీ. మనం అవన్నీ డిస్కస్ చేస్తాం ట్రైనింగ్‌లో గాని. నెక్స్ట్ కరికులం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కరికులం డిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కరికులం ఎలా డిజైన్ చేయబడిందంటే, ఒక ఫ్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ హూ ఈస్ ట్రైయింగ్ టు స్విచ్ ఫ్రమ్ అదర్ టెక్నాలజీ టువర్డ్స్ క్లౌడ్. వాళ్ళ కోసం గాని, మీకు ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుంది, ఆర్కిటెక్ట్ పొజిషన్స్ కానీ, వాళ్ళందరిని కన్సిడర్ చేసి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. ఐయామ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్, లైక్ చాలా మంది ఎవరైతే ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎంఎన్‌సీస్‌లో ప్లేస్ అవుతున్నారు యాస్ ఆఫ్ నౌ. ఓన్లీ జీసీపీ మీద. ఎందుకంటే ప్రెజెంట్ జీసీపీ మార్కెట్ బాగుంది. అండ్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే మరీ హెవీ కాంపిటీషన్ లేదు వెన్ కంపేర్డ్ టు ఏడబ్ల్యూఎస్ అండ్ అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్. సో జీసీపీ స్కోప్ ఎక్కువ ఉంది. ఇఫ్ ఐ సజెస్ట్ సమ్‌వన్, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు మూవ్ దేర్ కెరియర్ టువర్డ్స్ క్లౌడ్, ఐ హైలీ సజెస్ట్ దెమ్ టు మూవ్ టు జీసీపీ. బికాస్ యాజ్ ఆఫ్ నౌ ఇది మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది, గ్రోత్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దట్స్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ ఎంటర్ టువర్డ్స్ క్లౌడ్. ఒకసారి మీరు క్లౌడ్లోకి వచ్చారంటే దట్స్ అ హ్యూజ్ ఓషన్ అండి. ఎంతవరకైనా మీరు నేర్చుకోవచ్చు. కాకపోతే దేర్ షుడ్ బి అ ప్లేస్ వేర్ యూ నీడ్ టు గెట్ సమ్ డీటెయిల్స్ క్లియర్లీ. లైక్ ఏదో క్లౌడ్ అంటే చాలా మంది ఏ క్లౌడ్ అయినా సరే జనరల్గా ఏదో రెండు రెండు సర్వీస్ నేర్చుకుంటారు, మూడు సర్వీసెస్ నేర్చుకుంటారు. ఎందుకంటే మేము జనరల్ ఇంటర్వ్యూస్ చూసినట్టు చూస్తాం కదా. నాకు అదొచ్చు, నేను క్లౌడ్ ఇంజనీర్, నాకు జెన్కిన్స్ వచ్చు, నేను డెవాప్స్ ఇంజనీర్ అంటారు. దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. అట్లీస్ట్ నేను గూగుల్ క్లౌడ్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడతాను. జీసీపీలో అయినా సరే మనం ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయో అన్ని సర్వీస్ నేర్చుకుంటున్నప్పుడు ఎంత క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉన్నది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్‌లో రియల్ టైమ్‌లో ఏం జరుగుతుంది? ఓకే. ఇష్యూస్ ఎక్కడొస్తున్నాయి? దాన్ని ట్రబుల్ షూట్ ఎలా చేయాలి? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో నేర్చుకోమంటే మీరు డాక్యుమెంటేషన్స్ కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే రియల్ ఇష్యూస్ ఎక్కడొస్తాయి? రియల్ టైమ్ సినారియోస్ ఏంటి? ఇలాంటివన్నీ బేస్ చేసుకొని నేను కోర్స్ కంటెంట్ అనేది డిజైన్ చేశాను. సో, ఈ కోర్స్ కంటెంట్‌లో ఫస్ట్ థింగ్ ఫ్రమ్ ద డే 1 ఇనీషియల్‌గా బేసిక్స్ అన్నీ మనం కవర్ చేసిన తర్వాత మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివ అనే పర్సన్ ఒక ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీలో జాయిన్ అవుతున్నాడు యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా. ఓకే. తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? తన యాక్షన్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారు? తన మేనేజ్‌మెంట్ ఎలా చేస్తారు? మేనేజ్‌మెంట్ ఇన్ ద సెన్స్ మొత్తం క్లౌడ్ ఆపరేషన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? ఈ ఇన్‌ఫ్రాని ఎలా మెయింటైన్ చేస్తారు? మన క్లౌడ్‌లో మెయిన్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, నెట్వర్కింగ్ గాని, స్టోరేజెస్ కానీ, ఈ లోడ్ బ్యాలెన్సర్‌లు గాని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. కోర్ కాంపోనెంట్స్ అంటారు వాటిలిని. వాటిలన్నిట్లి మీద మంచి అండర్‌స్టాండింగ్ ఉండాలి. సో కోర్స్ మొత్తం కూడా ఇలాగే డిజైన్ చేయబడింది. నేను జీమెయిల్ అకౌంట్స్ ద్వారా వాటిల ద్వారా ఏం చేయను. ఒక మనం కార్పొరేట్ అకౌంట్‌లో జాయిన్ అయితే ఎలా ఉంటది? ఒక కంపెనీలో జాయిన్ అయితే ఎలా ఉంటది? ఈ సిట్యుయేషన్ అంతా నేను మీకు రియల్‌గా చూపిస్తాను ట్రైనింగ్స్‌లో, రైట్? సో, వీటిలతో పాటు మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే, బేసిక్స్ నుంచి ఒక ఫ్రెషర్ గాని, ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ గాని, అదర్ టెక్నాలజీ నుంచి వస్తున్నారు. వాళ్ళకి క్లౌడ్ మీద అండర్‌స్టాండింగ్. తర్వాత నుంచి మనం కంప్యూటర్‌తో డీల్ చేస్తాం. నెట్వర్కింగ్ గాని, స్టోరేజెస్‌తో డీల్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సర్‌లు, డేటాబేసెస్, ఇలా మల్టిపుల్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ మీకు కోర్స్ కంటెంట్‌లో డిఫైన్ చేశాను. నేను మండే ఫస్ట్ సెషన్‌లో ఇవన్నీ డిస్కస్ చేస్తాను ఇన్ డీటెయిల్‌గా. ప్రతీదీ ఎందుకు అవసరం? ఏది నేర్చుకుంటే బెటర్ అని చెప్పి. అలాంగ్ విత్ జీసీపీతో పాటు ఏమైతే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌తో కాన్సెప్ట్స్‌తో పాటు ఈ కోర్స్‌లో జీసీపీ డెవాప్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటదండి. జీసీపీ డెవాప్స్ అంటే ఏంటంటే, మన గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో డెవాప్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? అంటే సీఐసీడీ ఇంప్లిమెంటేషన్స్ ఎలా చేయొచ్చు? పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు?
ఆర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఎలా స్కాన్ చేయొచ్చు, మనం కంటైనర్స్ హోస్ట్ చేస్తున్నాం, కంటైనర్స్ని ఎలా ప్రైవేట్గా సేవ్ చేయొచ్చు, ఇవన్నీ ఇందులో డిస్కస్ చేయబడతాయి. సో మీరు జీసీపీ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, దాంతో పాటు జీసీపీ డెవాప్స్ టాపిక్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీసీపీ మీద చాలా మంది బయట తక్కువ ఉన్నారు, స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉన్నారండి. అలాంటి జీసీపీ డెవాప్స్ కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటే మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ జీసీపీ డెవాప్స్కి మీకు ప్రీవియస్గా డెవాప్స్ టాపిక్స్ కానీ ఇవి ఏం పెద్ద అవసరం లేదు అసలు. ఎందుకంటే ఏమైతే ప్రీ రిక్విజిట్స్ ఉంటే అవన్నీ నేను కవర్ చేసుకుంటూ వెళ్తా హియర్ అండ్ దేర్. అదేమి కోర్స్లో కాకుండా ఏది రియల్గా వస్తుందో అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాను. సో జీసీపీ డెవాప్స్ అయితే ఇంక్లూడ్ అవుతుంది ఇందులో, మొత్తం ఈ హోల్ ప్యాకేజ్లో, రైట్? అలాంగ్ విత్ దాట్ మనకి ఏంటంటే మెయిన్గా ఒక క్లౌడ్ ఇంజనీర్ మెయిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ జనరల్గా ఎలా వస్తాయి, మైగ్రేషన్స్ అడుగుతారు. ఓకే, నేను ఆన్ ప్రైమ్ మైగ్రేట్ అవుతున్నాను, ఎప్పుడే మైగ్రేట్ చేశారా, లేకపోతే నేను ఇంకో క్లౌడ్ ప్రొవైడర్లో ఉన్నాను, జీసీపీలో మైగ్రేట్ అవుతాను, మీ సొల్యూషన్స్ ఏంటి? సో ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మనం మైగ్రేషన్స్ కూడా చూస్తామండి. అది డేటాబేస్ మైగ్రేషన్స్ అవ్వచ్చు, కంటైనర్స్ అవ్వచ్చు, గిట్ హబ్స్ అవ్వచ్చు, ఎనీ సార్ట్ ఆఫ్ వేరియస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్స్ ఎలా ఉంటాయి, మైగ్రేషన్స్ చేయాల్సినప్పుడు ఏమేమి ఫాలో చేయాలి, మైగ్రేషన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూస్తామన్నమాట, రైట్? సో కంప్లీట్గా జీసీపీ డెవాప్స్ ఏమైతే టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కవర్ అవుతాయి, ఇంక్లూడింగ్ మైగ్రేషన్ అవ్వచ్చు, నెట్వర్క్స్ అవ్వచ్చు, లోడ్ బ్యాలెన్సర్లు అవ్వచ్చు, రెండు రీజన్స్ మధ్యలో కమ్యూనికేషన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ టు జెడ్ కవర్ అవుతాయి. ఒకసారి మీకు కంటెంట్ చూపిస్తాను, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయేమో. ఇది ఒకసారి మీకు డిస్క్రిప్షన్ అయితే ప్లేస్ చేస్తాను, ఒకసారి మీరు గో త్రూ అయితే బెటర్, రైట్? అండ్ బిఫోర్ దాట్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో హూ వాంట్స్ టు జాయిన్ ద ట్రైనింగ్స్, నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానండి ఫర్ దిస్ బ్యాచ్ ఎస్పెషల్లీ. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ రియల్లీ యూ కెన్ జాయిన్ దట్ వాట్సాప్ గ్రూప్, సో దట్ నేను ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనుకుంటే అక్కడ షేర్ చేస్తాను డైరెక్ట్గా, బికాస్ ఐ విల్ బి నోయింగ్ హూ విల్ బి జాయినింగ్ సెషన్స్, రైట్? సో ఏమైనా ప్రీవియస్ డే ఇంటిమేషన్ కానీ అలాంటివన్నీ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఐ విల్ బి ప్లేసింగ్ దిస్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ జాయిన్ ఇట్ అకార్డింగ్లీ, రైట్? అండ్ మన క్లౌడ్ డేటాబేసెస్ కోసం చూస్తాం, డేటాబేసెస్లో హై అవైలబిలిటీ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ డౌన్ అయిపోయింది, యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్గా మీరు ఎలా క్రియేట్ చేస్తారు, బ్యాకప్స్ ఎలా తీసుకుంటారు, రెండు నెట్వర్క్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఇవన్నీ చూస్తాం. అలాంగ్ విత్ ఎవ్రీథింగ్, మన కంటైనర్స్ ఏంటి, డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తారు, సిఏసిడిస్ ఏంటి, రోల్ బ్యాక్స్ ఎలా చేయాలి, బిల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, పైప్ లైన్స్ ఏ టు జెడ్ అని కవర్ అవుతాయి. అలాంగ్ విత్ దాట్ చాలా మంది అడుగుతున్నారండి, ఐ హావ్ బీన్ ఇంక్లూడింగ్ ప్యాకర్, టెరాఫార్మ్ యాజ్ వెల్ in the later sessions along with GKE. సో గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ అనేది వన్ ఆఫ్ ద హాటెస్ట్ స్కిల్ సెట్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో. మీరు గూగుల్ నేర్చుకుంటున్నప్పుడు ఓకే నాకు జీకేఈ కూడా ఐడియా ఉంది అంటే మీకు ఓవర్ ద ఆడియన్స్ మిమ్మల్ని ఫిల్టర్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట, రైట్? సో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను కంప్లీట్ గా. సో ఈ కంటెంట్ అయితే నేను క్లియర్ గా మీకు మండే డిస్కస్ చేస్తాను. ఇఫ్ ఎనీ వన్ ఇస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఏ క్లౌడ్ నేర్చుకోవాలి, లేకపోతే జీసీపీ నేర్చుకునే అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, లేకపోతే నేను క్లౌడ్ స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, సారీ, నేను టెక్నాలజీ స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, ఎలాగా ఇది నాకు సూటబుల్ కాదా, ఇలాంటి డిస్కషన్స్ అని లెట్స్ హ్యావ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఆన్ మండే అట్ 8 AM. మండే 8 AM మనం ఈ సెషన్స్ అన్ని ఈ టాపిక్స్ అని డిస్కస్ చేద్దాం, ఓకే? అండ్ నెక్స్ట్ థింగ్, ఈ కోర్స్ వచ్చేసరికి 12,000 రూపీస్ అండి, కంప్లీట్ ఫీజ్ 12,000 రూపీస్, ఓకే? ఇది వచ్చేసరికి 45 days ఉంటుంది టిపికల్గా. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ 8 AM టు 9:30 అనుకోండి, యావరేజ్గా 9:30, 1.5 hour పడుతుంది డైలీ, మండే టు ఫ్రైడే ఉంటుంది, 45 days ఖచ్చితంగా పడుతుంది. ఇఫ్ ఏవైనా ఎక్స్ట్రా టాపిక్స్ మనకి ఇంక్లూడ్ చేయాలనుకుంటాను, ఏవైనా అనుకుంటే ఎప్పుడైనా వీకెండ్స్ కావాలంటే లెట్స్ ప్లాన్ ఇట్ అకార్డింగ్, రైట్? సో దట్స్ ఇట్ అండి, అంటే ఈ డీటెయిల్స్ అని చెప్దాను, వీడియో చేస్తాను. హోప్ ఐ మీన్ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ జాయిన్ ద సెషన్స్ అకార్డింగ్, రైట్? అండ్ సీ యూ గైస్ అగైన్ ఆన్ 12th July, ఓకే? బై బై, బై ఎవ్రీవన్.